అడల్ట్ అంటే 21 నిండాయా, 24 నిండాయా, 30 ఏళ్ళు అయి పెళ్ళయిందా, కూతుర్ని కన్నావా, అది కాదు అడల్ట్ అంటే నా ఉద్దేశంలో. అడల్ట్ అంటే ఇంకోడు నిన్ను తిట్టకుండా, ఇంకోడు నిన్ను బెదిరించకుండా నీ అంతట నీకు ఆ ప్రేరణ వచ్చి నువ్వు 6ంటికి లేచి నువ్వు జీవితాన్ని ఫేస్ చేయగలవా, అది అది అడల్ట్ అంటే. ఏజ్ తోటి సంబంధం లేదు. సో దాన్ని నేను అకౌంటబిలిటీ అని అంట. సో ఈ ఏడాది ఏంటంటే ఫస్ట్ అది నేను డెవలప్ చేశాను. ఇప్పుడు స్కెడ్యూల్కి వచ్చేసరికి ఫస్ట్ నేను ఒక జిమ్లో పిలాటిస్ క్లాస్ చేస్తాను, ఆర్ బార్ అని ఒకటి ఉంటుంది, బ్యాలే నుంచి ఇన్స్పైర్ అయిన బ్యాలే ఇంకా యోగా కలిపి బార్ BARRE అని ఒక క్లాస్ ఉంటుంది. అదన్నా బార్ క్లాస్ చేసి ఒక గంట సేపు ఉంటుంది. పక్కనే 5 నిమిషాల దూరంలో నేను మార్క్ మారిస్ అన్న స్కూల్లో ఎక్కడైతే టీచ్ చేస్తానో అక్కడ టీచ్ చేయడం వల్ల క్లాసెస్ అన్ని డిస్కౌంట్లో వస్తాయి. ఓకే, ఫ్యాకల్టీ కాబట్టి అక్కడికి వెళ్ళి నేను బ్యాలే క్లాస్ చేస్తాను. బ్యాలే క్లాస్ 2 గంటలు ఉంటుంది. సో పిలాటిస్ ఆర్ బార్ 1 hour 2 hours ఆఫ్ బ్యాలే క్లాస్. దెన్ నేను యోగా క్లాస్కి వెళ్తాను. సో బాడీ కూల్ డౌన్ చేయడానికి. బాడీ కూల్ డౌన్ చేసి కాసేపు ఒక ప్రోటీన్ షేక్ దాగి రెస్ట్ తీసుకొని అప్పుడు కూచిపూడి ఒక 2-3 గంటలు చేస్తాను. సో ఇది పొద్దున్న 8 వరకు, మధ్యాహ్నం ఒక 2 వరకు ఇదంతా ఎక్స్ట్రీమ్ ఫిజికల్ వర్కౌట్. వెళ్లే ముందు ఒక బనానా అండ్ నట్స్ తినేసి వెళ్తాను. మధ్యలో ప్రోటీన్ షేక్ సిప్ చేసుకుంటూ ఉంటాను. అంతా డ్యాన్స్ అయిన తర్వాత అప్పుడు ఆవరాం అనుకుంటూ అప్పుడు నేను భోజనం చేస్తాను. ఆ జిమ్ పక్కకే, యోగా చేసే జిమ్ పక్కకే ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ భోజనం పెడతారు చక్కగా. మన వెజిటేరియన్ ఇండియన్ ఫుడ్ చాలా చవకగా పెడతారు, చాలా చౌక. సో నేను న్యూ ఇయర్కి వస్తే ఇప్పుడు నాకు పెట్టిస్తారు అయితే. డెఫినెట్లీ అది అది నా రొటీన్. అసలు నేను ప్రతిరోజు అంత డాన్స్ చేసి అలసిపోయి అక్కడ కూల్గా ఆ టెంపుల్లో ఆ ఆంబియన్స్ లో కూర్చొని ఆ భోజనం చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంటికెళ్ళి అవర్ నాపేస్తాను. నాపేసిన తర్వాత ఈ నా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుంది కదా, నేనే టీచ్ చేయడం, నేనే అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్సెస్ అన్ని మేనేజ్ చేసుకోవాలి. అండ్ పబ్లిసిటీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, మార్కెటింగ్ నేనే చేసుకోవాలి. సో ఇవన్నీ నేనే చేసుకోవాలి. మళ్ళీ ప్రదర్శనలకి రిహర్సల్స్, నా ప్రదర్శనలకి నేను రిహర్సల్స్ చేసుకోవాలి, టీచ్ చేయాలి. తర్వాత నన్ను గెస్ట్ కింద చాలా వాటికి పిలుస్తూ ఉంటారు, వాటికి వెళ్ళాలి. సో అలా 11 అయిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ వర్క్ అవుతుందా 4-5 అలా. తర్వాత ప్రైవేట్ క్లాసులు, గ్రూప్ క్లాసులు టీచ్ చేసుకొని అటెండెన్స్లు అన్నీ వేసుకొని 11 అయిపోతుంది. ఈమెయిల్స్ అన్ని రాసుకొని 11, తినేసి అదంతా చేసేసరికి 11-12 మళ్ళీ పడుకోవడం. కానీ పడుకునే ముందు నేను గాయా అని ఒకటి ఉంటుందండి స్ట్రీమింగ్ సర్వీస్. దాంట్లో గాయా అంటే భూమి. ఆ స్ట్రీమింగ్ నెట్ఫ్లిక్స్ లాగే, కానీ దాంట్లో గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ స్ట్రీమింగ్ సర్వీస్ లో అన్ని స్పిరిచువల్వే ఉంటాయి. మెడిటేషన్ ఎలా చేయాలి, కుండలిని ఎలా చేయాలి, ఈ టాపిక్సే ఉంటాయి. రైట్. చక్రాల గురించి 7 చక్రాస్ ఉంటాయి కదా. అక్కడేనా ఇక్కడ కూడా అవైలబుల్? ఇక్కడ నేను చూడలేదు, ఇక్కడ ఉంది, నేను వాడాను నా ఫోన్ లో, ఇక్కడ ఉంది. సో నెట్ఫ్లిక్స్ లాగే పే చేస్తే డాక్యుమెంటరీస్ రకరకాలు, ఎందుకు ఎనర్జీ గురించి, అద్వైతం గురించి, ఇలాంటి రకరకాల అన్ని స్పిరిచువల్ టాపిక్స్ ఉంటాయి. కానీ ఓన్లీ స్పిరిచువల్ ఉంటాయి, ఈ చెత్త కమర్షియల్ ఏమి ఉండవు. సో నేను అదొకటి ఎపిసోడ్ 20 నిమిషాలు చూసి కొంచెం మెడిటేటివ్గా ఫీల్ అవడానికి అప్పుడు పడుకుంటాను. మళ్ళీ ఇదే రొటీన్. సో మండే టు సాటర్డే ఇదే ఉంటుంది. సండేలో నేను రెస్టింగ్, మసాజ్కి వెళ్ళడము, ఒక స్పాకి వెళ్ళడము, పార్క్కి వెళ్ళడం, నేచర్లో ఉండడము, ఫ్రెండ్స్తో ఉండడము. డ్యాన్స్ అసలు ముట్టకూడదు అప్పుడు. కొంచెం ఎక్కువసేపు పడుకోవడం, బుక్స్ బాగా చదవడం. బుక్స్ రోజు చదువుతా. ట్రైన్ మీద కూర్చున్నప్పుడు నేను ఫోన్ ముట్టుకోను.
ట్రైన్ మీద కూర్చున్నప్పుడు ఎప్పుడు పుస్తకమే పడతా, ఎలాగో సిగ్నల్ ఉండదు. నాకు సిగ్నల్ లేనప్పుడు కూడా ఫోన్ ఇట్లా పరపర స్క్రోల్ చేసే వాళ్ళు నాకు అర్థం కాదు. సిగ్నల్ లేనప్పుడు ఫోన్ ఎందుకు, ఫోన్ పక్కకు పెట్టేసి పుస్తకం చదివితే బెటర్ కదా. అక్కడ అండర్ గ్రౌండ్ అండి, టనల్ లో నిజంగా 3 సెకండ్లు ఒక స్టేషన్ లో ఉంటే వస్తుంది. దానికోసం ఇంకా ఆగలేరు. ఒక స్టేషన్ వచ్చేగానే అందరు ఫోన్ తీసేసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేయడానికి చూస్తారు. ఏముంది, ఇంకో అమ్మాయి అదే డాన్స్ చేస్తుంది, ఓ పాట ట్రెండ్ ఉంది అనుకో, 1,00,000 మంది అదే పాటకు డాన్స్ చేస్తారు, అదే మూవ్మెంట్ చేస్తారు. దానికి అంత ఆత్రత పడిపోయి ఫోన్ లో చూసుకోవడానికి ఏమీ లేదు అని నా ఉద్దేశం. ఫైనల్లీ ఇది నా ఉద్దేశం. అంటే ప్రెసెంట్ ఆన్లైన్ క్లాసెస్ ఏవో చెప్తున్నారు కదా. అవును. సో మన వాళ్ళు ఇండియన్స్ కూడా అందులో కొంతమంది ఉన్నారని చెప్పాను నేను విన్నాను. అవును. సో ఆన్లైన్ క్లాసెస్ గురించి అని చెప్తారా ఒకసారి? ఇండియన్స్ ప్రస్తుతానికి నేను వాళ్ళకు కూడా సండేస్ తీసుకునేదాన్ని, కానీ 7 రోజులు పనిచేసి ప్రదర్శనలు ఇచ్చి ఇవన్నీ చేసేసరికి నేను చాలా క్రాష్ అయిపోయాను. 7 రోజులు పనిచేయడం, ఎంత సంఘానికి చేయాలనుకున్నా ఫస్ట్ మనం కేర్ తీసుకుంటే కానీ మనం సంఘానికి ఏమీ చేయలేము. ఇంకోటి ఏంటంటే, ఈ ఏడాది ఆన్సాంబుల్ అని మొదలు పెట్టాను. లైవ్ ఎప్పుడు కూచిపూడి ప్రజలకు చూపెట్టినప్పుడు లైవ్ మ్యూజిక్ తోటే చూపించాలి అన్న దాంతో నేను ఈ ఆన్సాంబుల్ మొదలు పెట్టాను. ఎందుకంటే నేను నాట్యం ఇవాళ ఇంత నా హృదయపూర్వకంగా చేయడానికి కారణం కూడా, నాకు సంగీతం అంటే చాలా పిచ్చి, మీకు అది ఆల్రెడీ తెలుసు. సో ఆ సంగీతం ఉంటే గానీ నాకు ఆ ఫుల్ కూచిపూడి ఆ మ్యాక్సిమంకి వెళ్ళినట్టు పొటెన్షియల్కి వెళ్ళినట్టు నాకు అనిపించదు. ఇంకోటి, కూచిపూడి ఈ భాగవత మేళ తర్వాత ఈ యక్షగానం సాంప్రదాయం నుంచి వచ్చినది. సో నాకు ఈ రికార్డెడ్ మ్యూజిక్ తోటి నాకు చెయ్యాలి. నాకు అర్థమైంది రికార్డెడ్ మ్యూజిక్ తోటి ఎందుకు చేస్తారో. నేను కూడా డబ్బు లేక రికార్డెడ్ మ్యూజిక్ అందుకే చేశా. కానీ నేను అందుకే ఇంత టీచింగ్ చేస్తా, పిచ్చి కుక్కలా ఇలా పనిచేయడానికి కారణం ఏంటంటే, నాకు టీచింగ్ నుంచి వచ్చిన డబ్బంతా ఈ ఆన్సాంబుల్ ప్రదర్శన ఇచ్చిన ప్రతిసారి కళాకారులతోటి, ఈ సంగీత విద్వాంసులతో చేయాలనే ఈ కోరికతోటి కృత్య ఆన్సాంబుల్ అని పెట్టా. సో దేర్ ఆర్ 2 missions of కృత్య. One is to teach kids everybody, not just kids, to do kuchipudi, perform kuchipudi. And ensemble is whenever kuchipudi is represented to the world, it is always with live music.